నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తంగలపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సామూహిక కుంకుమ పూజలు. ఎన్నికల నిర్వహణ వివిధ అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. ఈ రోజుతో మండల దీక్ష పూర్తి చేసుకున్న సిరిసిల్ల మహాపాదయాత్ర అయ్యప్ప స్వాములు. భీమన్నను దర్శించుకుని రాజన్నకు కోడెమొక్కులు చెల్లించిన భక్తులు. బస్సులో డబ్బుల బ్యాగును దొంగిలించిన నిందితుడి అరెస్ట్. 3,92,500 రికవరీ చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి. తంగలపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల వేడుకల్లో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఈ రోజు ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు. తమిళకొండ రమణాచారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ విగ్రహాలకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం చేపట్టే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కూడా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్, ముస్తాబాద్ రైతు వేదికల్లో ఈరోజు ఇన్ఛార్జ్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హాజరై ఎన్నికల నిర్వహణ వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. పీపీటీ ప్రదర్శన ఇచ్చి ప్రతి అంశంపై వివరించారు. ఎస్ఈసీ ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా, నీటి వసతి తదితర సదుపాయాలు తనిఖీ చేయాలని, సంబంధిత ఎంపీడీఓలు అధికారులతో ఆ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు ఇంకా ఇతర సామాగ్రి సరిచూసుకోవాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన వాహనాల్లోనే ఎన్నికల సామాగ్రి తరలించాలని స్పష్టం చేశారు. అనంతరం లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. ముస్తాబాద్లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ పరిశీలించారు. హెల్ప్ డెస్క్ నామినేషన్లు పరిశీలించి అధికారులతో మాట్లాడారు. శిక్షణలో మండల ప్రత్యేక అధికారులు అఫ్జల్ బేగం, రాఘవేందర్, క్రాంతి, తహసీల్దార్లు సుజాత, రామచందర్, ఎంపీడీఓలు సత్తయ్య, లచ్చాలు, ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం సిరిసిల్ల మెట్పల్లి నుండి మొదలై 3వ మహాపాదయాత్ర శ్రీ 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 రాచ విద్యాసాగర్ గురుస్వామి ఆశీస్సులతో ఈ రోజుతో 41వ రోజు పూర్తి చేసుకున్నట్లు శ్రీ ప్రయాకర్రావు మధు గురుస్వామి, శ్రీ పోతుగంటి రాజేందర్ గౌడ్ గురుస్వాములు తెలిపారు. మరో 10 రోజుల్లో యాత్ర పూర్తవుతుందని వెల్లడించారు. మహాపాదయాత్ర తమిళనాడులో కొనసాగుతోందని, నెల 13వ తేదీన అయ్యప్ప స్వామి దివ్య దర్శనంతో ముగుస్తోందని గురుస్వామి పేర్కొన్నారు. ఇటు కార్యక్రమానికి ధన రూపేణ, వస్తు రూపేణ సహకరించిన దాతలందరికీ పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా 9 రోజుల ప్రయాణానికి ధన రూపేణ, వస్తు రూపేణ సహకరించి ఆ అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరారు. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. అయ్యప్పలందరికీ కూడా, మహాపాదయాత్రలందరికీ కూడా స్వామి శరణం. మన దైవ సమయంలో రాచ విద్యాసాగర్ గురుస్వామి గారి ఆశీస్సులతో
మెట్పల్లి సిరిసిల్ల నుంచి శబరిమలై బయలుదేరినటువంటి మన ఈ మహాపాదయాత్ర బృందానికి మండల దీక్షా కాలం ముగిసింది. ఇంకా స్వామివారి దర్శనానికి 10 రోజులు మాత్రమే మిగిలినది. ఈ సుదీర్ఘమైనటువంటి దాదాపు 40 రోజుల సుదీర్ఘమైన ప్రయత్నంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఎంతో ఆహ్లాదభరితంగా సాగుతున్నటువంటి ఈ మహాపాదయాత్ర బృందానికి సహకరించినటువంటి ధన రూపేణ వస్తు రూపేణ సహకరించి మనకు షెల్టర్సే కానీ లేకుంటే ధన రూపేణ సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా మన ముందు మనకు ఎన్నో ఖర్చులు ఉంటాయి. దీని గురించి ఈ ఖర్చులన్నిటి కూడా అంతేకాదు మన ఆలయాన్ని కూడా ఎన్నో రకాలటువంటి కార్యక్రమాలన్నీ మన రాష్ట్ర విద్యాసాగర్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి. ముందు మహాకుంభాభిషేక కార్యక్రమం కూడా ఉంది. దానికి కూడా ఇదే విధంగా అయ్యప్ప భక్తులందరూ కూడా ధన రూపైన వస్త్ర రూపాయన సహాయం చేయగలరని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా పాదయాత్రలందరికీ కూడా చాలా ఉత్సాహభరితంగా సాగుతున్నటువంటి ఇంకో మహాపాదయాత్ర ఇంకొక కేవలం 9 రోజుల్లో ముగిసిపోతున్నది. ఇదే విధంగా ఇలాంటి సహాయ సహకారాలతోటి ఎప్పటికి కూడా ఈ మహాపాదయాత్ర బృందాన్ని ఇలాగే సాగిద్దామని చెప్పి అనుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. వేములవాడ భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు రాజన్నకు కోడలను కట్టేసి భీమన్న దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భీమేశ్వరాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా అధికారులు భీమేశ్వరాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలలో భక్తులు భీమన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో కోడలను కట్టేసి భీమన్నను దర్శించుకుని తరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చెప్పడం అవుతున్నా ఒకసారి
బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి వద్ద డబ్బుల బ్యాగ్ను దొంగిలించిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి వెల్లడించారు. నిందితుని వద్ద 3,92,500 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వేములవాడకు చెందిన నార్ల శ్రీనివాస్ హైదరాబాద్లోని హోల్సేల్ దుకాణాలకు చెల్లించాల్సిన 3,97,500 రూపాయల నగదుతో పాటు తన ఆధార్ కార్డు, పాన్ కార్డు, హెల్త్ కార్డు, ప్రెస్ అక్రిడేషన్ కార్డు, బస్ పాసు, 2 చెక్లు ఉన్న పర్సును క్యాష్ బ్యాగ్ లో ఉంచుకుని డిసెంబర్ 3న వేములవాడ బస్టాండ్ వద్ద బస్సులో ఎక్కారు. లాస్ట్ సీట్ కింద బ్యాగ్ ఉంచి కూర్చున్న ఆయన కొద్దిసేపటికి ముందు సీటుకు మారి కూర్చున్నారు. తంగలపల్లి వద్దకు చేరుకునేసరికి వెనక సీటుకు వెళ్లి చూసినప్పుడు బ్యాగ్ కనిపించకపోవడంతో కండక్టర్ కు విచారించగా సిరిసిల్ల వద్ద ఒక వ్యక్తి బస్ దిగినట్లు చెప్పగా శ్రీనివాస్ సిరిసిల్ల పట్టణ పోలీసులకు ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని పోలీసు సిబ్బంది వెంటనే 2 ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి వేములవాడ నుండి సిరిసిల్ల వరకు ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుడిని వేములవాడ మండలం రుద్రారం గ్రామానికి చెందిన బండారి బాలరాజుగా గుర్తించారు. ఈ రోజు అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు తానే వేములవాడలోనే సిద్దిపేట బస్సులో ఎక్కి వెనుక సీట్లో కూర్చున్నట్లు, ఫిర్యాది తన పక్కన బ్యాగ్ ను సీట్ కింద పెట్టినట్టు గమనించి అవకాశం దొరికినప్పుడు బ్యాగ్ లో ఉన్న డబ్బులను చూసి దొంగతనం చేయాలని భావించి సిద్దిపేట టికెట్ తీసుకున్నప్పటికీ చంద్రంపేట వద్ద దిగానని ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడి వద్ద మొత్తం నగదు రికవరీ చేసి నిందితుడిని రిమాండ్కు తరలించడం జరిగింది. డీఎస్పీ తెలిపారు. బస్సులలో ప్రయాణించేటప్పుడు చుట్టుపక్కల ఉన్నవారిని గమనించి విలువైన వస్తువులు, నగలు, డబ్బులు ఉన్న బ్యాగులను వారి యొక్క చేతిలోనే పట్టుకుని జాగ్రత్తగా ఉండాలని, ఇతరులు ఏమైనా తినుబండారాలు గానీ వాటర్ గానీ ఇస్తే తీసుకోకూడదని తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ, సిబ్బంది శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్, నాగరాజు, రవికుమార్లను డీఎస్పీ అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తంగలపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సామూహిక కుంకుమ పూజలు. ఎన్నికల నిర్వహణ వివిధ అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. ఈ రోజుతో మండల దీక్ష పూర్తి చేసుకున్న సిరిసిల్ల మహాపాదయాత్ర అయ్యప్ప స్వాములు. భీమన్నను దర్శించుకుని రాజన్నకు కోడెమొక్కులు చెల్లించిన భక్తులు. బస్సులో డబ్బుల బ్యాగును దొంగిలించిన నిందితుడి అరెస్ట్. 3,92,500 రికవరీ చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.